నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రోహిత్ సేన రికార్డు, రాజ్కోట్లో రోహిత్ సేన అదరగొట్టింది. సింధు బృందం చరిత్ర, భారత మహిళా బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. మళ్ళీ మేమే, దేశానికి మేలే, వికసిత్ భారత్ కోసమే నా తపన. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజార్టీతో నెగ్గాలి. జూలై తర్వాత పర్యటనకు విదేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోడీ. దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలేం. తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ రైలు వసతి. ఓఆర్ఆర్, RRR మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు. కమల్నాథ్ అటా ఇటా కొనసాగుతున్న ఉత్కంఠ. పార్టీలోనే ఉంటారు, భాజపాలో చేరనున్న కాంగ్రెస్. ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం. మళ్ళీ ఇందిరా జలప్రభ అమలు. పసుపు బోర్డు ఊసేది. కేంద్రం ప్రకటించి 4 నెలలైనా చర్యలు లేవు. అక్రమ మైనింగ్పై సర్కార్ నజర్. రాయల్టీ సీనరైజ్ ఎగవేతదారులపై చర్యలు. భగీరథకు కష్టాలు. కొన్ని చోట్ల పూర్తిగానే అంతర్గత పనులు. పెదవాగు అందం, కోనసీమ చందం. రోహిత్ సేన రికార్డ్, రాజ్కోట్లో రోహిత్ సేన అదరగొట్టింది. భారత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన మూడో టెస్టులో టీమిండియా ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. నాలుగో రోజు 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. జడేజా ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అంతకుముందు యువ బ్యాటర్ యశస్వి 236 బంతుల్లో 14x4 12x6 మరోసారి చెలరేగిపోయాడు. అతనికి వరుసగా ఇది రెండో డబుల్ సెంచరీ. రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 430/4 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 319కే ఆల్అౌట్ అయింది. సింధు బృందం చరిత్ర, భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో తొలిసారి టైటిల్ సాధించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటిదాకా పతకమే నెగ్గని భారత్ ఈసారి ఏకంగా స్వర్ణమే సాధించింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో పీవీ సింధు నేతృత్వంలోని భారత జట్టు 3-2 తేడాతో థాయిలాండ్ ను ఓడించింది. రెండు జట్లు 2 విజయాలతో 2-2తో సమంగా ఉన్న దశలో నిర్ణయాత్మక పోరులో యువ క్రీడాకారిణి అన్మోల్ అద్భుత ప్రదర్శనతో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మళ్ళీ మేమే, దేశానికి మేలే, వికసిత్ భారత్ కోసమే నా తపన. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజార్టీతో నెగ్గాలి. జూలై తర్వాత పర్యటనలకు విదేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోదీ. దక్షిణాది ప్రజల ఆదరణను మాటల్లో వర్ణించలే. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలను కనే ఏకైక పార్టీ భాజపా మాత్రమే. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 11 రోజులు ఉపవాసం ఉన్న నేను నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తుడిలా వెళ్లాను. ఆ సమయంలో దక్షిణ భారత ప్రజలు కనబరిచిన ఆదరణను మాటల్లో చెప్పలేను. రాజకీయ పండితుల కొలమానాలకు అది అందదు. నేను రహదారి మార్గంలో వెళ్లేటప్పుడు ప్రజలు తమ మాటలు, భావనల ద్వారా నాపై ఆశీర్వాద వర్షం కురిపించారు. అప్పుడు మనసులో కలిగిన భావాన్ని మాటల్లో వర్ణించలేను. మేం దేశ ప్రజలందరినీ ఒకటి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ అంతటికీ వర్తించేలా మెగా మాస్టర్ ప్లాన్. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ రైలు వసతి. ఓఆర్ఆర్, RRR మధ్య చైనా మాదిరి శాటిలైట్ టౌన్షిప్లు. అగ్నిమాపక శాఖలో త్వరలో 1000 పోస్టుల భర్తీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నానక్ రామగూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభం. కమల్నాథ్ అటా ఇటా కొనసాగుతున్న ఉత్కంఠ. పార్టీలోనే ఉంటారు, భాజపాలో చేరారన్న కాంగ్రెస్. స్వయంగా ఏది ప్రకటించని మాజీ సీఎం. ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తాం. మళ్లీ ఇందిరా జలప్రభ అమలు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. పసుపు బోర్డు ఊసేది. కేంద్రం ప్రకటించి 4 నెలలైన చర్యలు లేవు. ప్రోత్సాహం లేక తగ్గుతున్న సాగు. వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు. అక్రమ మైనింగ్ పై సర్కార్ నజర్. రాయల్టీ సీనరేజ్ ఎగవేతదారులపై చర్యలు. ప్రత్యేకంగా యాప్, జీపీఎస్ ట్రాకింగ్. రిజిస్టర్ చేసుకున్న వాహనాలకే రవాణా అనుమతి. ఇది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామం. రోడ్డు నిర్మాణం పనులతో మిషన్ భగీరథ పైపులు తెగిపోవడంతో 10 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. భగీరథకు కష్టాలు. కొన్ని చోట్ల పూర్తిగానే అంతర్గత పనులు. వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షే. శివార్లు, తండాలు, గూడెలకు మరింత సమస్య. పెద్దవాగు అందం, కోనసీమ చందం. జగిత్యాల జిల్లాలో వెల్గటూరు, జగదేవపేట మధ్య పెద్దవాగు వంతెనకు దిగువన ఇరువైపులా భారీగా పెరిగిన ఈతవనం కోనసీమ అందాలను తలపిస్తోంది. ఈ వాగులో ప్రవహిస్తున్న నీరు ఈ ప్రాంతానికి మరింత శోభనం తెచ్చిపెట్టింది. ఈ సుందర దృశ్యం కోనసీమలోని కొబ్బరి తోటల మాదిరి చూపురులకు కనువిందు చేస్తోంది.